ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఈ ఆషాఢ మాసంలో 25వ తారీఖు జూలై 25కి ఏకాదశి వస్తుంది. దక్షిణాయనం ప్రారంభం అయిపోతుంది. మరి ఏకాదశి నుంచి మనము ఇప్పటి నుంచి అన్ని పండుగలు ఎక్కువ స్టార్ట్ అవుతాయి అంటూ ఉంటారు. మరి ఏకాదశి రోజు అంత మంచి రోజును మనం ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? పూజా విధానం ఏంటి? నియమాలు ఏమైనా ఉంటాయి అంటారా? చాలా మంది మాసంలో 2 ఏకాదశులు వచ్చినప్పుడు ఉపవాసాలు కూడా ఉంటుంటారు కదా. ఈ ఏకాదశి నుంచి అలా ఏమన్నా ప్రారంభించుకోవచ్చు అంటారా? ఒకసారి దాని గురించి తెలియజేయండి. అంటే ఇక్కడ ఏ ఏకాదశి అయినా పరమ పవిత్రమైనది. అంటే ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైనది. ప్రతి ఏకాదశి రోజు మనం ఉపవాసంగా ఉండాల్సిందే. ఉపవాసము అంటే నక్తం, నిరాహారంగా ఉండడం. రెండవది ద్వాదశి పాలన. ఏకాదశి ఎంత పరమనిష్టగా చేస్తున్నారో ద్వాదశి పాలన అంత నిష్టగా చేయాలి. అంటే ఏదో తినేసాం ఏదో ఉన్నామని కాదు. ఏకాదశి రోజున చాలామంది నక్తముగా ఉంటారు, అంటే ఉపవాసంగా ఉంటారు, కానీ జాగరణ చేయరు. జాగరణ కూడా ఇంపార్టెంట్. అసలు జాగరణ చాలా ఇంపార్టెంట్. ఆ రాత్రి తప్పకుండా మనం చేసేటువంటి భాగవత పురాణ ప్రవచనం వినడం, అలాగే ఇతర ధార్మికమైన విశేషాలు వినడం, ధర్మకార్య ఆచరణకు సంకల్పం చేయడం, సో ఇలాంటివన్నీ కూడా మనం తప్పకుండా ఆ రోజు చేయాలి. ఈసారి వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మతత్రయ ఏకాదశి, శయన ఏకాదశి, స్వామివారిగా నిద్రమత్తులోకి వెళ్తుంటాడు. అంటే ఆయన ఈ 4 మాసాలు కూడా ఆయన నిద్రమత్తులో ఉంటూ మళ్ళీ ఉత్తరాయణ సమయంలోనే ఆయన మళ్ళీ కళ్ళు తెరిచేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనము వైకుంఠ ఏకాదశి అని చెప్పుకుంటాం. అక్కడ స్వామివారు ఉత్థాన ఏకాదశి, ఇది శయన ఏకాదశి. అక్కడ స్వామివారు లేస్తారు. అంటే ఏంటి? స్వామివారు పడుకుంటారా మనలాగా? అంటే ఆయన ఒక రకమైనటువంటి అవస్థలోకి వెళ్తాడు. తనను తానుగా పూర్తి స్థాయిలో అందరం కళ్ళు మూసుకుని నిద్రపోవడం, మళ్ళా గుర్రుబెట్టి నిద్రపడ ఆయన అంటే యోగ నిద్రలోకి వెళ్తారు. ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ చూస్తూనే ఉంటాడు ఆయన. తప్పకుండా ఆయన మనసుతో చూస్తూనే ఉంటాడు. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? మనం పడుకున్నాం, మన గుండె ఎలా కొట్టుకుంటుంది? మనకి బయట వ్యవస్థ తెలియకపోయినా గుండెకి శరీరం ఉండాలి, బతికుండాలి అనేటువంటి భావనతో మన పంచేంద్రియాలు నడుస్తూ అన్ని తిరుగుతూనే ఉంటాయిగా. కాబట్టి అలాగే భగవంతుడు మనం చూస్తున్నాడు అంటే యోగ నిద్ర ద్వారా ఆయన మనకి సంరక్షిస్తూనే ఉంటాడు. అంటే ఆయన మనందరం ఆయన ప్రాణం లాంటి వాళ్ళం, ఆయన గుండెకాయ లాంటి వాళ్ళం. మరి ఆయన గుండెకాయ ఆయన ఆపుకోడు కదా. కాబట్టి ఆయన యోగ నిద్ర నుండి కూడా మనల్ని ఎప్పుడు కూడా ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు, మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మన రోజువారీ కార్యక్రమణాన్ని ఆయన చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఏకాదశి వ్రతం అనేది ఎప్పటికి కూడా చాలా విశేషమైనది. అసలు ఆ రోజు చేసే సంకల్పం ఏది కానీ, దక్షిణాయనం కానీ, ఉత్తరాయణం కానీ, సో జ్యేష్టం కానీ, ఆషాఢం కానీ, శ్రావణం కానీ, భాద్రపదం కానీ, ఏకాదశి అయినా ఏకాదశి అనేది పరమ పవిత్రమైనది. దాని తర్వాత నెక్స్ట్ అద్భుతమైనటువంటి అంటే ప్రదోష కాలంలో చేసేటువంటి మాస శివరాత్రి. ఈ 2 కూడా నెలలో ఈ రెండింటిని ఎవరైతే పాటిస్తారో ప్రతి నెల ఏదైనా ఒక ఏకాదశిని మీరు నక్తముగా ఉంటూ, తప్పకుండా మాస శివరాత్రిలో నక్తముగా ఉంటూ, ప్రదోష కాలంలో ఈశ్వరుణ్ణి, ప్రాతకాలంలో విష్ణుమూర్తిని ఆరాధన చేసిన వారికి విశేషమైనటువంటి ధన కనక వస్తు వాహన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. అదే గీతలో చెప్పాడు, అదే ఆయన మనకి హనుమాన్ చాలీసాలో చెప్పాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని మనం ఆ రోజు నక్తముగా ఉంటూ, ప్రాతకాలంలోని ఏకాదశి వ్రతం కాబట్టి ఈరోజు శయన ఏకాదశి కాబట్టి స్వామివారిని తప్పకుండా మనం ఈ యొక్క చాతుర్మాస్య దీక్షలో ఉంటాడు. ఇప్పుడు ఆయన చాతుర్మాస్య దీక్ష అంటారు దీన్ని. ఆ దీక్షలో వెళ్తున్నటువంటి ఋషులందరూ కూడా, మునులు ఋషులు ఇట్లా అంటే ఇటువంటి చాతుర్మాసం చేసేవాళ్ళు. మన ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు అటువంటి దాంట్లో ఉన్నారు. ఒక రకంగా ఆయన తక్కువ మాట్లాడతారు, తన విధి మాత్రమే చేస్తుంటారు, ఆయన దీక్షలో ఉన్నారు, ఏకభుక్తంగానే ఉంటారు, ఎక్కడ వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించినటువంటి అర్థం ఏమిటి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఆయన చాతుర్మాస దీక్షలో ఉన్నారు ఆయన. అంటే అలాగే ఋషులు కానివ్వండి, స్వామీజీలు కానీ, సన్యాసులు కూడా ఈ చాతుర్మాస దీక్షలో పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున వాళ్ళందరూ కూడా విష్ణువుని తదేకమైనటువంటి పూజాదికాలు చేస్తారు. అభిషేకాదులు, అర్చనలు, స్వామివారికి చేసేటువంటి అనేకమైన అలంకారాలు, ఇవన్నీ కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు చేయడం. అంటే ప్రాతకాలంలో విష్ణుమూర్తికి ప్రాతకాల పూజ, శివుడికి ప్రదోషకాల పూజ. అది చాలా విశిష్టమైనటువంటి ప్రదోషకాల పూజ అయింది. అలాగే ఈ రోజున మనం ఏకాదశి 25 జూలై 2026 శనివారం రోజు ఉన్నటువంటి ఏకాదశికి, శనివారం రావడం ఒక విశేషం. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క వారం అన్నట్టుగా. యాక్చువల్ చెప్పాలంటే ధర్మ గ్రంథాలు ఎక్కడ శనివారం వెంకటేశ్వర స్వామి అని ఎక్కడ ధర్మ గ్రంథాల్లో, తిరుపతి గ్రంథాల్లో కూడా లేదు.
తిరుమల గ్రంథాల్లో కూడా లేదు. మరి ఎందుకని గురుగారు చెప్తున్నా, జనాలు అలా ఆ వెంకటేశ్వర స్వామిని అలా వాళ్ళు శనివారం పెట్టుకున్నారు కాబట్టి శనివారం వెంకన్న స్వామికి ఇచ్చేసి సోమవారం శివుడికి మరి మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వరాయిగా. సో కాబట్టి అట్లా మనం అనుకున్నదే తప్ప అలాంటిది ఏమీ లేదు. కాబట్టి సరే మన వెంకటేశ్వర స్వామి యొక్క దృశ్యాన్ని ఆ రోజు ఆయన మనం కలవడం ఆ రోజు కనపడింది కాబట్టి, ఆయన తనకు తానుగా స్వయం ప్రకటితం అయ్యాడు కాబట్టి, మనం కనుగొన్నాం కాబట్టి ఆయన్ని శనివారం జరిగింది కాబట్టి శనివారం వెంకటనాథ స్వామికి ప్రీతి అనుకోవడం. అంతకుమించి ఎక్కడ తిరుమల గ్రంథాల్లో కూడా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి శనివారానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. సరే, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా వెంకటేశ్వర స్వామికి ప్రీతి శనికి అనుకోవడం, అలాగే శనివారం రోజున ఏకాదశి రావడం శనేశ్వర ప్రియుడ కూడా తొలగిపోతున్నటువంటి భావన. ఇప్పుడు కొంతమంది పంతులు వేసుకుంటారు ఇక బ్రహ్మాండంగా, శనివారం వచ్చింది వెంకన్న స్వామికి, శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం మీరు పొందాలనుకుంటే శనికి తైలాభిషేకం చేయండి, తిరిగి తైలాభిషేకం సాయంత్రకాల హోమం చేయండి, వెంకటేశ్వర స్వామి ఇంట్లో లక్షలు కరువిస్తాడు అనేటువంటి వ్యక్తులు కూడా వస్తారు బయటికి. అంటే ప్రతిదీ వ్యాపారాత్మక ధోరణి. ఆల్రెడీ కొన్ని యాప్స్ ఉన్నాయి, 17,000 మందితో బ్రాహ్మణుల చేత పూజ చేయిస్తారని చెప్పేసి ఏ టూల్ ద్వారా అనేకమైన కొన్ని వస్తువులు ఇస్తున్నారు. దాన్ని నాకు చూసిన ఆశ్చర్యం అనిపిస్తుంది. 17,000 మంది బ్రాహ్మణులు పెట్టి ఎక్కడ చేస్తారు మీరు? 11,000 మంది బ్రాహ్మణుల చేత ఒక మూలమంత్ర జపం చేయిస్తాను. ఇదంతా కూడా అబద్ధం. నేను ఆన్లైన్లో పూజలు లేవని చెప్పాను, కానీ 17,000 11 మంది తిప్పి కొడితే 100 మంది చదువుకున్న బ్రాహ్మణులు ఒక దగ్గర దొరకట్లేరు, ఒకే దగ్గర. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో మనం ఒక చండీ యాగం చేయాలంటే ఒక 300 మందిని కలుపుకోవాలంటే మహారాష్ట్ర నుంచి కొంత, ఆంధ్ర నుంచి కొంత, తెలంగాణ నుంచి కొంత, బెంగళూరు నుంచి కొంత, కర్ణాటక నుంచి కొంత తెచ్చుకుంటేనే ఒక చదువుకున్నటువంటి మంచి స్థితి అంటే మంచి విజ్ఞత ఉన్నటువంటి చండీ పాయనదారులు 300 దొరకట్లేదు మనకి. దానికి మంత్రం చేయడానికి 11,000 మంది బ్రాహ్మణులచే పరమ పవిత్రమైనటువంటి యొక్క విష్ణు మంత్రాన్ని, మహామంత్రాన్ని మీ అందరికీ చేపిస్తూ అని చెప్పేసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా అంటే వ్యాపారాత్మక ధోరణితో వెళ్ళి హిందూ సనాతన నాశనం చేసిన ప్రక్రియలు కూడా చాలా మంది ఉంటారు. సో ఇది సరే, ఇప్పుడు మీరు చేయరాసం అంటే నేను అమెరికా వాళ్ళకి నేను కూడా చెప్పాలి, పూజలు చేయిస్తుంటాను నేను కూడా. అది ప్రత్యక్షంగా చూపించండి, వీడియో కాల్లోనో దానికి స్పష్టంగా చూపించండి, ఆన్లైన్లో స్పష్టంగా కూర్చోబెట్టండి, లేదా జూమ్ కాల్లో పెట్టండి. అప్పుడు వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. అలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని తప్పుకుంటుంది. సంకల్పం మారదేగా, ఆ సంకల్పం నెరవేరడానికి కానీ తపస్సు చేస్తున్నాం మనం. తపస్సు ఎక్కడి నుంచైనా చేయొచ్చు, తపస్సు దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సరే, ప్రస్తాంశంలో ఇలా మనం ప్రాతకాలంలో స్వామి వారిని మేల్కొలిపి సుప్రభాత సేవ అంటే మనం ఏమి ఆ స్వామి సుప్రభాతం చదవక్కర్లేదు. దాని గురించి సుప్రభాత సేవ కానీ మళ్ళీ లేచి మీరు ఏది సేవలు చెక్కర్లా, లేచి నమో భగవతే వాసుదేవాయ అనుకో లేచి స్నానం చేసి శుభ్రంగా స్వామివారిని ఒక మండపంలో పెట్టుకొని ధూప దీప నైవేద్యాల అభిషేకాదులు చేసి స్వామివారికి ప్రీతి అయినటువంటి అష్టోత్తర నామం నారాయణ మహా నారాయణాయ నమః విష్ణవే నమః అనేటువంటి నామాలతో స్వామివారిని పూజించి అక్కడ వీలైన తర్వాత అంటే అందరూ కలిసి అంటే మీ పూజ అయిపోయిన తర్వాత అందరూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే కూర్చొని విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యత్ భవత్ ప్రభు భూతకృద్భూత భూద్భావో భూతాత్మా భూత భావన విష్ణు సహస్రనామ పారాయణ ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ పిన్న పెద్ద తాతమ్మ అమ్మమ్మ నాన్న అందరూ కలిసి ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. అరే మొత్తం కూడా ఆ టైంలో తీర్థం తీసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మధ్యాహ్నం పూట 2 పళ్ళు తినండి, పిల్లలకి 2 పళ్ళు ఇవ్వండి, పాలు తాగండి. సాయంత్రం 2 పళ్ళు తినండి, పాలు తాగండి. సాయంత్రం మొత్తం కూడా పిల్లలకి భాగవత రామాయణ ఈ భారత గ్రంథాల యొక్క విశ్లేషణని స్పష్టంగా వారికి చెప్పండి. మీరు వినండి, పెద్దలు పిల్లలందరూ వినండి. తప్పకుండా మంచి అనుకూలమైన శుభ పరిజ్ఞానాన్ని పొందుకుంటారు. మళ్ళీ రాత్రి మొత్తం అయిపోతుంది, తెల్లవారుజాము పిల్లలు పడుకుంటారు, అసలు పడుకోండి, పిల్లలు పడుకోనివ్వండి. పెద్దవాళ్ళు లేచేసి మళ్ళీ 4ంటికి శుభ్రంగా మళ్ళీ తలంటి స్నానం చేసి మళ్ళీ స్వామివారికి అర్చన, మళ్ళీ అభిషేకం అర్చన చేసుకొని సూర్యోదయం కాగానే సంధ్యావందనం చేసుకొని సూర్యార్ఘ్య ప్రదానం చేసి అప్పుడు బ్రహ్మాండంగా నైవేద్యాలు వండి మంచి పెసరపప్పు, బెల్లము, పానకం, వడపప్పు, తర్వాత మనకి దద్యోదనము, పులిహోర, చక్కెర పొంగలి, అలాగే భక్ష్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పప్పు, నెయ్యి, గోధుమ పిండితో పిండి వంట చేసి బ్రహ్మాండ రెడీ స్వామి నివేదన చేసి 2 వ్యక్తుల్ని పిలవాలి. తప్పకుండా కనీసం 2 బ్రాహ్మణుల్ని పిలిచి వారికి ఆ పిండి వంటల్ని అన్నం పెట్టి వారు తింటున్నప్పుడు విసిరి వారికి శ్రద్ధగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారికి నమస్కారం చేసి ఆ విస్తరాకులు తీసి అతిథుల్ని సాగనంపి అప్పుడు కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మనం భోంచేయాలి. ఇంత సమయం ఉంటుందా అంటే అంత సమయం దీక్షగా చేస్తే మరుజన్మకి నీకు పునర్జన్మ లేకుండా ఉంటుంది. మరుజన్మకి మోక్షాన్ని కలిగిస్తాడు. ఒకవేళ మళ్ళీ జన్మిచ్చినా మనుషు జన్మని ఇస్తాడు. ఆ మనుషు జన్మనిచ్చి ఇలాంటి దాతృత్వము చేత సుఖ సంపదలు పొందేటువంటి జన్మనిస్తాడు. ఈ జన్మలో సమస్త సుఖాన్ని ఇస్తాడు, యోగ్యతనిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇలా మనం ప్రతి ఏటా చేయగలిగితే ఇంతకంటే ఈ జన్మకి సార్థకత ఏముంటుంది? చెప్పొచ్చాళ్ళు, నువ్వు చేస్తావా? నేను చేస్తాను కాబట్టి మీ అందరు కనబడుతున్నా కనీసం నేను.
నాకంటే గొప్ప చేసిన వాళ్ళు ఎందుకు కనబడట్లేనంటే ఏమో స్వామివారి దృష్టి అందరి మీద పడలేదేమో. మీలాంటి వాళ్ళకి కనీసం 100 మందికి నేను కనబడి నచ్చుతున్నానంటే ఆ స్వామి అనుజ్ఞ లేకపోతే నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఇలా మనం చేసుకోవడం వల్ల నిత్య దేవతార్చన, మేము నిత్య దేవతార్చన ఉంటుంది మాకు, స్పెషల్గా ఏకాదశి అనేది ఏముండదు మాకు, నిత్య దేవతార్చన ఉంటుంది. నిత్యం ఆయనకు అభిషేకం చేస్తే కానీ మేము తినడానికి లేదు. అది ప్రతి ఇంట్లో బ్రాహ్మణ అనేవాడికి తప్పకుండా నిత్య దేవతార్చన ఒక నియమము, పద్ధతి, నిష్ట అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా చేసుకున్నప్పుడు మీకు ప్రయోజనం ఉంటుంది. ఇలా మనం ప్రతి ఏకాదశి చేయవచ్చు. లేదు కనీసం ఇటువంటి ఇంపార్టెంట్ కొన్ని ఏకాదశులు అంటే నిర్జల ఏకాదశి అని, శయన ఏకాదశి అని, అంటే వచ్చేది శయన ఏకాదశి, మతత్రయ ఏకాదశి, శయన ఏకాదశి, తొలి ఏకాదశి, వీటి పెరిగిన తర్వాత పండుగలు మనకి శ్రావణ మాసంలో ఇక వరలక్ష్మి వ్రతాలు, మంగళ వ్రతాలు. ఇక మనకి నాకు సంతోషం అంటే నాకు ఆషాఢ మాసంతో చాలా సంతోషం. నాకు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ తప్పుగా అనుకోకండి, పంటి కింద రాయిలాగా మాట్లాడుతున్నా నేను, దరిద్రపు వస్త్రధారణ లేనటువంటి అమ్మాయిల్ని, లక్ష్మీదేవి అమ్మాయిని చూడొచ్చు నేను ఇక్కడ. ఆషాఢ మాసంలో భాగ్యనగరంలో చూసే అమ్మాయిల్ని చూస్తే నాకైతే కన్నుల పండుగ. అబ్బా, ఇంతమంది లక్ష్మీదేవులు ఉన్నారా నా భాగ్యనగరంలో అనిపిస్తుంది. అది నా తెలంగాణ మొత్తంలో కూడా. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇక వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ శ్రావణ మాసంలో, అబ్బా నా ఆంధ్రదేశంలో ఇంతమంది మహాలక్ష్మిలు ఉన్నారా. ఒక మంగళదానికి అసలు దేవాలయాలు కిటకిటలాడతాయి. మనకి విశాఖపట్నంలో అమ్మవారి గుడి ఉంది, సెంటర్లో అమ్మవారి గుడి ఉంటుంది. అసలు మహా సీతాలక్ష్మి అమ్మవారి పేరు ఏందో మర్చిపోయాను నేను అసలు. అక్కడ అమ్మవారి కొద్ది నేల మీద ఉంటుంది, జగదంబ సెంటర్ సంథింగ్. అక్కడ అసలు అమ్మవారి అసలు అక్కడికి వెళ్తే ఆడపిల్లలు అసలు ఎంతమందో, అప్సరసలు కూడా పనికిరా అంత బాగుంటారు మన ఆడపిల్లలు. అటువంటి నాకు చూడగానే అమ్మయ్య ఈ 2 నెలలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ అసభ్యమైనటువంటి వస్త్రధారణ, శరీర అవయవాలు ఎవరు చూడాలో ఎవరు చూడకూడదో తెలియనటువంటి దరిద్రపు వేషధారణలు ఉంటారు. మళ్ళీ అక్కడ ఈ దుంపదగా వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారా అనిపిస్తుంది నాకు చూసినప్పుడు. ఈ ఆషాఢ శ్రావణ చూస్తే అబ్బా ఈ లక్ష్మీదేవులు చిరకాలం సుమంగళిగా ఉండే వరవి అని చెప్పేసి నేను కోరుకుంటుంటాను. అంటే ఎందుకు ఇలాంటి అంటున్నారు గురుగారు అంటే, సమాజంలో పాడవడానికి అదొక కారణమైందమ్మా. అంటే అసందర్భమైన సందర్భ వాక్యాలు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మన జరిగినటువంటి ఒక అమ్మాయి పాపం 13వ తారీఖు పాపని, 13 ఏళ్ల పాపని 5 రోజులు అమ్మాయిని పాపం కిడ్నాప్ చేసి 30 మంది మానభంగం చేసి హింస పెట్టి అమ్మాయి చనిపోతే ఏ సమాజంలో ఉన్నాం మనం? పాపం అమ్మాయి మంచిగా ఉంది, అదంటే నా అమ్మాయి మంచిగా ఉంది, మంచి వస్తారని కనపడింది. అంటే ఆ రోజు బెడ్ మీద తల్లి ఏడుస్తున్నప్పుడు చూసాం మనం. పాపం ఎంత నరకం అనుభవించింది ఆ చిన్న తల్లి. 13 ఏళ్ల పిల్లకి, ఆ పిల్లకి అవయవాలు కూడా తయారవు, పచ్చి చేయడం అది. ఆ పిల్లని 30 మంది మానభంగం చేశారంటే వాళ్ళని చంపేయడం ఉత్తమమే. నేను మొహమాట లేకుండా చెప్తాను, నేను సుప్రీంకోర్టు జడ్జి కూడా భయపడేది ఏం లేదు. అలాంటి వాళ్ళు చంపేయడం వల్ల నష్టం. సమాజానికి పనికి రానటువంటి వ్యక్తి చంపేయడం తప్పేం లేదు. అలా అనుకుంటే మనం పెద్ద పెద్ద తీవ్రాలు చంపేయలేదా, సింధుల్లో చంపేయలేదా, ఇప్పుడు ఏమైనా చంపేయలేదా? కాబట్టి వీళ్ళు అంతకంటే ప్రమాదమైన వాళ్ళు. వీళ్ళు బయటి నుంచి వచ్చేటువంటి ముష్కరుల కంటే ఎక్కువ వీళ్ళు ప్రమాదమైన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు తల్లిని కూడా రేపు చేస్తాడు, కట్టుకున్న సొంత బిడ్డను కూడా రేపు చేస్తాడు వీడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు బతకడం కన్నా సమాజంలో చనిపోవడం మంచిది. ఇక్కడ నేను కారణం ఏంటంటే ఈఎంఐ పాపం ఎటువంటి మనం చూడలేదు కాబట్టి తప్పుగా మాట్లాడద్దు వస్త్రధారణ గురించి. ఎందుకు వేరే వాళ్ళు ఇలా వస్త్రధారణ వేసుకోవడం వల్ల, అసభ్యమైనటువంటి వస్త్రధారణ వల్ల ఈ చెడ్డమైనటువంటి వ్యక్తులు, దుర్మార్గ వ్యక్తులకి ఒక రకమైన కామరూపాలు ఏర్పడతాయి, కాముక తత్వం. ఈ అసభ్యమైన వస్త్రాలు వేసుకునే వాళ్ళు ఎవరేం చేయలేరు. కానీ అమాయకులుగా నిండు వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తుల మీదకి వెళ్ళి వాళ్ళ మీద ఎగబడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వేస్తారు, వీళ్ళు ఆల్రెడీ అసభ్యమైన వస్త్రధారణ, చేతిలో సిగరెట్టు, చేతిలో మందు ఉండేసరికి వీళ్ళు అనుకుంటారు వీళ్ళు హై లెవెల్, వీళ్ళని చేయలేము ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అసభ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు రేపు చేయడం ఎందుకు. కాబట్టి ఈ యొక్క కామతత్వాన్ని ఇంకోళ్ళ మీద చూపిస్తున్నారు, వాళ్ళు బలహీన మీద చూపిస్తున్నారు. ఇది కూడా ఒక కారణం అంట నేను. ఇదే కారణం కాదు, ఇది కూడా ఒక కారణం. తల్లిదండ్రుల పెంపకం ఒక కారణం, ఇది కూడా ఒక కారణం. కాబట్టి మనము స్త్రీలు ఎంత అందంగా కనపడితే మంచిది. అందము అనే దానికి, అసభ్యత అనే దానికి చాలా తేడా ఉంది. దాన్ని కనిపెట్టుకోగలిగితే ఈ రకమైనటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక కాస్త ఎవరన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, దృష్టి మగోడిది బాగుంది. నా కూతురు అదే అంటది, మగోడు దృష్టి ఉండాలి, మగోడు దృష్టి మంచిగా ఉండాలి. ఇప్పుకొని తిరిగిన తర్వాత దృష్టి ఎందుకు ఉంటుంది? ఇప్పుకొని తిరిగిన తర్వాత దృష్టి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అసందర్భమైన సరే ఎందుకు చెప్తారు మన ఛానల్ ద్వారా అంటే, మన ఛానల్ని 10 మంది ఫాలో అవుతారు కాబట్టి. నా ముందు నా కూతురు లాంటి ఆడపిల్ల ఉంది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. ఆ అమ్మాయికి సిగ్గుపడుతుందో బాధపడి తెలియదు నాకు. ఇప్పుడు నేను చూసినటువంటి విషయాన్ని చెప్తాను. నేను బయట కనపడుతుంది, అమ్మాయిలు టాటూస్ ఎక్కడ వేసుకుంటున్నారమ్మా? ఎక్కడ టాటూ చేసుకుంటే బ్రెస్ట్ మీద టాటూస్ వేసుకుంటున్నారు. ఇది సమంజసమా? మీరు గనుక నిజమైన తల్లిదండ్రులు అయితే నీ కూతురు ఎద మీద టాటూ వేసుకోవడం నీ సమ్మతిస్తున్నావా? ఆ టాటూ వేసుకోవడానికి నగ్నంగా కూర్చుంటున్నావు నువ్వు. నీ స్తన్యం ఎవరికి చూపిస్తున్నావు? 2కి చూపించాలి నువ్వు. ఒకటి
పుట్టినప్పుడు తండ్రికి మాత్రమే కనబడుతుంది, భర్తతో సుఖాన్ని పొందుతుంది, వైద్యునికి చూపించాలి ఏదైనా ప్రమాదం అయినప్పుడు. అంతే కదా, పుట్టినప్పుడు తండ్రి స్తన్యం చూడు, నీ శరీరాన్ని చూసే తండ్రి, ఆయన మాంసం బుద్ధ నువ్వు కదా, ఆయన శరీరాన్ని మొత్తం చూసి నీ కడిగి నీ శుభ్రం చేసి, నువ్వు టాయిలెట్ పోతే కడిగి శుభ్రం చేసేవాడు ఆయనే. అండ్ ఆయన దోషం లేదు. నీ వయసు పెరిగిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత నిన్ను అలా చూడడు, అది సందర్భం. రెండవది చూసేవాడు నీ భర్తనే జీవితాంతం. ఆ తర్వాత ముఖ్యంగా పరమాత్మతో సమానమైన వాడు వైద్యుడు. నీకు ఏదైనా ప్రమాదం వస్తే నీకు వైద్యం చేయడానికి వాడు ఒక్కడే చూస్తాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ఎక్కడ నీ వయసు 16 ఏళ్ళు, నీ స్తన్యాన్ని ఇంకొకరికి ఇచ్చేసి అట్లా చేతి అడ్డం పెట్టుకొని టాటూ వేసుకుంటావా? సిగ్గు శరం ఉందా ఆడవాళ్ళకి ఏమన్నా? ఇది నా ఉందా? బొడ్డు మీద ఇది వాటిని పిన్స్ పెట్టుకుంటారా? అంటే మీరంటారు వెంటనే, అంటే కిరణ్ శర్మ అన్ని చూస్తున్నావు కదా ఇలాంటివి. నా ఛానల్లో న్యూస్ వచ్చినప్పుడు తీద్దామని సరికలు ఇవి కనబడుతున్నాయి, ఫస్ట్ కనబడేవి ఇవి కనబడుతున్నాయి. నేనేం చేయను, నేను లోపలికి వెళ్ళి ఏం చేయను. దానికి 3-4 దాని ఫోటో తీస్తాడు, వాడు చెప్తుంటాడు, దాంతో పేపర్తో ఇట్లా అంటుంటాడు, నీ స్తన్యాన్ని ముట్టుకొని నలుపుతుంటాడు. ఇదా నువ్వు చేసే సంస్కారం? ఇదా మీకు చేసే? దీనివల్ల రేపులు జరగవా? అర్ధనగ్నంగా వంగి నువ్వు చూపించే ప్రదర్శనలా బూతు చూపిస్తారా మీరు? దానికి సుందీరం 2 బొట్లు బూతులు మాట్లాడిస్తారా? ఇదే సంస్కారం చేసేది? ఎక్కడున్నాం మనం? రెండవది, చీర మీకు కట్టుకోవడం రాదా? సిగ్గులేదు ఆడదాన్ని గారు మీరు? చీర మీకు కట్టుకుని చీర కట్టుకోవడం రాదమ్మా? చీర కట్టుకోవడానికి పెళ్ళప్పుడు చీర కట్టుకోవడానికి వేరే మొగోడు రావాలా? మరి 25,000 అంటే ఆ చీర కట్టుకోవడానికి పెళ్లిళ్ళల్లో ఒక బయటి వ్యక్తి వచ్చి చీర కడతాడా మీకు? సనాధర్మంలో వేరే మతం వాడు వచ్చేసి నీ పెళ్లి చీర కట్టేది వాడు, వేరే మతం వాడు చీర కట్టాల్సిన అవసరం ఏంటి? నీ జుట్టుని కట్ చేయాల్సిన పెళ్ళప్పుడు జుట్టు కట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఏ ప్రపంచంలో ఉన్నాం మనం? అసలు ఎక్కడ వెళ్తున్నాం మనం? ఇదా మీరు చేసేది? రెండవది అత్యంత దారుణమైనది. ఈ మధ్య నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను, నేను బాగా, నాకు చాలా ఇష్టం. చూస్తున్నప్పుడు దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఒక అమ్మాయి బ్యాగ్ ఇట్లా పెట్టుకొని వస్తే అమ్మాయి బ్యాగ్ ఇంకొక ఆవిడ సర్దుతుంటుంది, వెంటనే ఈవిడికి 3 వస్తుందట. ఏంది ఆడదాన్ని చూస్తే దీనికి 3 వస్తుందట. అదేమన్నా సమంజసమైన అడ్వర్టైజ్మెంట్ అని? అది ఈ ఆడది బ్యాగ్ చదువుతుంది, ఈయన టచ్ చేయగానే ఆవిడకి ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఆవిడ డిఫరెంట్ లుక్ చేసరికి ఇద్దరికి, అంటే ఆడది ఇద్దరు కూడా కాముకైన రూపం చూపిస్తున్నారు వాళ్ళు. ఇది క్రికెట్ మ్యాచ్ వచ్చిన అడ్వర్టైజ్మెంట్ మధ్యలో వచ్చింది. ఇది నాకు అసహ్యం అనిపించింది. ఏం సమాజం ఉన్నారా మీరు? ఏం చూపిస్తున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. ఇలాంటి తత్వం వల్ల మనకి సమాజం నాశనం అవుతోంది. ఇది కారణమవుతోంది. చీర కట్టియడానికి ఒకడు, నీ స్తన్యం మీద టాటూ చేసుకోవడం, బొడ్డు మీద రింగులు పెట్టించుకోవడం, 4 రింగులు పెట్టించుకోవడం. ఎవరితో సినిమాలు చేస్తుందా? దానికి అది అవసరం. అది చూస్తే కానీ, ఆ మసాలా చూపిస్తే కానీ మన సినిమా టికెట్ తగ్గవు. వాడి ఇష్టం అది. నీ జీవితం నీకెందుకురా? ఇలాంటివన్నీ కూడా ఒక అభాగ్యమైనటువంటి చిన్న పిల్ల మీద, అంటే వీడికి దృష్టి పడుతుంది కదా, ఎలాగైనా వీడి కామం పెరిగింది, దీన్ని తీర్చుకోవాలన్నప్పుడు వాడు 6 నెలల పిల్లనా, 6 ఏళ్ల పిల్లనా, 9 ఏళ్ల పిల్లనా, 13 ఏళ్ల పిల్లనా తెలియట్లే. లాస్ట్కి అక్కనా, చెల్లెనా, అమ్మనా కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఇది ఒక కారణం అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. మరి ఇలాంటి వాళ్ళు, నీ తమ్ముడి టాటూ వేసేవాడు అనుకుందాం, నీ తమ్ముడితో నీ స్తన్యం మీద టాటూ వేయించుకుంటావా? నీ అన్నతో వేయించుకుంటావా? వాడు మొగోడే కదా. నీకు టాటూ ముఖ్యం, వాడు టాటూ వేయడం ముఖ్యం. వాడిని స్తన్యం ముట్టుకుంటేంది, ముట్టుకోకపోతేంది? ఇది ఎవరు చెప్పాలి? సిగ్గు శరం ఉందా? ఇప్పుడు నీ కూతురు పెళ్ళి అవుతుంటే కూతురు గదిలోకి వెళ్ళేసి ఆవిడ జాకెట్ మీద ఉంటే ఈడొచ్చేసి చీర కడతాడా? ఆవిడ చేతిలో బొడ్లో ఆవిడ కడుపుని ముట్టుకుంటాడా? ఆవిడ పిరుదుల్ని ముట్టుకుంటాడా? ఇదా మనం చేసేటువంటి దరిద్రం. ఎక్కడున్నాం మనం? ఈ ఆడ సిగ్గు శరం లేదు. డబ్బు ఉంటే సరిపోయిందా? మదం ఉంటే సరిపోయిందా? డబ్బు ఉన్నటువంటి రోగంతో కొట్టుకుంటున్నారు వీళ్ళు. సరే చీర కట్టి రాలేదు, ఆడదాని బిలు, ఆడపిల్లని బిలు, దాని వీడియోలు పెట్టడం ఏంటి? వాడు దానికి ఫేస్ ఏంటి? యు నో దట్ ఇలా మడత పెట్టుకోవాలి మనం, ప్లీజ్ యూ కెన్ డూ సీ లైక్ దిస్ అంటే ఆడదానికి కుర్చీళ్ళు పోసుకొని రావట్లా. నేను కనీసం షూట్ చేస్తున్నప్పుడు నాకు ఇట్లా జారిపోతే నేను తప్పకుండా పైకి అనుకుంటా. నేను అదొక ఫీలింగ్, అరే మనకు అది ఎదురుగా నా మీద నా బిడ్డ లాంటిది ఉంది, చేయడం నాకు అసహ్యం కనపడద్దని నాకుంటే, ఇవాళ రేపు ఆడోళ్ళు ఫంక్షన్లలో ఈ భాగం వరకే ఉంటుంది, ఈ భాగం వదిలేశారు. దాని అర్థమే నాకు అర్థం కాలే. పైట నిండు ఉండాలి. పైట అంటే నిండు అని అర్థం. పైట అంటే స్తన్యాన్ని దాచేది. ఇక్కడ దాకా ఏంటి ఈ రకం? ఇక్కడ వరకు కట్టింగ్ ఏంటి? మధ్యలో కట్టింగ్ అంటే 2 స్తన్యాలు ప్రదర్శన అవసరమా? ఎక్కడున్నాం మనం? మగాడు కడ్రాయర్ మీద, మగాడు షార్ట్ మీద, షార్ట్ పై బౌన్సర్ మీద, బౌన్సర్ దాని అంటారు చెడ్డి కంటే కొద్ది పైది వాడేసుకొని తిరగడం, కట్ బనీని వాడు, ఆవిడ అర్ధనగ్నంగా ఆవిడ,
ఇద్దరు ఎవరు అంటే మై సిస్టర్, షీ మై బ్రదర్, బ్రో, కెమెరామెన్ బ్రో, మేకప్ మ్యాన్ బ్రో. వాడు ఏం చేస్తున్నాడు, ఏం తీస్తున్నాడు, అసలు వంగితే ఏం తీస్తున్నాడు వీటిని తెలుస్తున్నా కనీసం ఏమన్నా ఆ జ్ఞానం ఉందా ఇంకేమన్నా? ఎవరు చెప్పాలి ఇవన్నీ విషయాలు కూడా? ఇలాంటివన్నీ దరిద్రంతో మనకి ఇటువంటి ఏకాదశి వ్రతాలు ఎన్ని చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో, ఇటువంటి శయన ఏకాదశిలో చేస్తే ఆ భగవంతుడు బుద్ధిని బాగా అయితే చెప్పడం మనకి. మీకు ఏదో శోధిస్తున్నాను కాదండి, నేను ఎవరు ఆడవాళ్ళని ఎవరు కూడా కించపరచట్లేదు, అవమానం చేయలేదు. ఇలాంటివి కూడా ప్రమాదానికి కారణమవుతున్నాయి. మగవాడి దృష్టి ఎప్పుడు చెడునే ఉంటుంది. వాడిని కూడా తాట తీయాలి తల్లిదండ్రులు, వాడి దృష్టి కరెక్ట్గా పెట్టాలని తాట తీయాలి వాడిని లేస్తే వంగితే అట్లకాడతో మాట పెట్టాలి. వాడికి ఒరేని ప్రతిదా పిల్లని తల్లిలాగా చూడని చెప్పే ప్రయత్నం మనం చేయాలి. వాడిని కనిపెట్టాలి, వాడి వయసు పెరుగుతుంది, ఎలా ఉంటున్నాడు, ఇలాంటి చూస్తున్నాడు, వీడియోలు ఏం చూస్తున్నాడు తెలుసుకోవాలి. ప్లస్ తల్లిదండ్రుల అక్రమ సంబంధాలు ఉండకుండా చూసుకోవాలి. ఇలావన్నీ కూడా ఉండాలంటే ఇటువంటి ఏకాదశి రోజున జాగరణ, కుటుంబ సభ్యులందరూ కూడా నామస్మరణ, భగవన్నామస్మరణ, నగర సంకీర్తన చేస్తూ దేవాలయ సందర్శన చేస్తే ఒక సంస్కృతి, సంప్రదాయం, కట్టుబాట్లు తెలిసి చేయండి. ఉద్యోగాలు చేయండి, ఆడపిల్ల ఉద్యోగాలు చేయండి, మగవాడు ఉద్యోగాలు చేయండి. సమాజంలో మీరు డెవలప్ అవ్వాలి. జంజీలుగా బ్రహ్మాండంగా ఉండాలి, జంజీలు గంజీలుగా మారుదంట. నేను సమాజానికి ఉపయోగపడే తీరుగా ఉండాలి. ఆడది ఇద్దరు ఎంజాయ్ చేద్దాం, మొగోడు ఇద్దరు ఎంజాయ్ చేద్దాం, దానికి కోర్టు అనుమతి ఉంది. ఏదా కోర్టు అనుమతి ఉండేది? నా బొందాల మీద కోర్టు గిట్టే ఉండదు. నీ ఇంట్లో తాట తీసే ప్రయత్నం చేయాలి మనం. ప్రతి ఆడపిల్ల బిహేవియర్ని, ప్రతి మగవాడి బిహేవియర్ని మనం కనిపెట్టగలిగితే, అక్రమ సంబంధాలు నిర్వహించగలిగితే తప్పకుండా మనకి నవ సమాజం ఏర్పడుతుంది. అందుకే ఇటువంటి ఏకాదశులు, గణపతి నవరాత్రులు, ఉత్సవాలు, మంగళ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, ఆషాఢ మాస బోనాలు, ఇలా అనేకమైనటువంటి ధార్మికమైన ప్రవర్తన మనం కలిగించుకొని చేస్తే సుఖం, సంతోషం బాగా ఉంటున్న విషయం నా ఉద్దేశం. తప్ప ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నా మాటల వల్ల, నా కూతురు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే నాకేం దాని గురించి నేనేటు ప్రాయశ్చిత్తపడను. చెప్పే విషయం నిజమైందే. కావాలంటే మీరు అన్ని రీల్స్ చెక్ చేసుకోవచ్చు. నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతాను. ప్రేమతో మీ కిరణ్ శర్మ. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఏకాదశి గురించి చాలా మంచి విషయాలు, అలాగే మాకు తెలియని ఎన్నో ఇంకా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.